హాయ్ ఎవ్రీవన్. టీనేజ్ పిల్లలు ఎక్కువగా డిసోబీడియన్స్‌గా ఉంటారు. ఎందుకు అని తెలుసుకోవాలని ఉందా మీకు? సో, దీన్ని సైకలాజికల్ వ్యూలో మనం ఈరోజు తెలుసుకుందాం. టీనేజ్ వయసులో పిల్లలకు నేనెవరు అనే అన్వేషణ మొదలవుతుంది. అందుకని వాళ్ళు తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే, తల్లిదండ్రులకి కానివ్వండి, స్కూల్లోనూ రూల్స్‌కి విరుద్ధంగా అంటే మేము స్వతంత్రంగా చేయగలం అని నిరూపించడం కోసం రూల్స్‌ని బ్రేక్ చేస్తూ ఉంటారు. టీనేజ్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టే రూల్స్ కన్నా ఫ్రెండ్స్‌తో వాళ్ళ యొక్క ఆమోదం ఎక్కువగా కోరుకుంటారనమాట. అంటే ఎప్పుడైతే ఫ్రెండ్స్ చెప్పిన మాట వినకపోతే వాళ్ళు వీళ్ళని రిజెక్ట్ చేస్తారనే భావంతో వాళ్ళు చెప్పినట్టుగా అంటే పియర్ ఇన్‌ఫ్లూయెన్స్ కూడా పిల్లల్లో డిసోబీడియన్స్‌కి ఒక కారణం అవుతుంది. టీనేజ్ పిల్లలు నా లైఫు, నా ఇష్టం అనే భావనలో కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. సో, అందుకని వాళ్ళు ఎక్కువగా వ్యతిరేకించడం అన్నదే వాళ్ళు నెగ్గడానికి ఉన్న ఆయుధంలా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. దాంతో పాటుగా టీనేజ్ పిల్లలో హార్మోన్స్ చేంజెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానివల్ల వాళ్ళు బాగా చిన్న విషయానికి కూడా ఫ్రస్ట్రేషన్‌కి గురవ్వడం, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా రావడం, ఇవన్నీ కూడా టీనేజ్ పిల్లల్లో ఒబీడియన్స్ దారి తప్పడానికి కొన్ని కారణాలు. మీరు గనక టీనేజ్ పేరెంట్స్ అయ్యుంటే, మీ పిల్లలు ఏదన్నా టీనేజ్‌లో వచ్చే సమస్యలతో బాధపడుతూ ఉంటే, హాయ్, నా పేరు శశిరేఖ, మైండ్ సెట్ కోచ్ ఫర్ టీనేజర్స్. తణుకు చుట్టుపక్కల గ్రామాల వారు నన్ను డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయొచ్చండి. నమస్తే.